అమ్మ అందరూ కూర్చోవాలి. ఎక్కడెక్కడైతే మీరు నిల్చున్నారో దయచేసి కూర్చోవాలి. మన సభలో గౌరవ మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ఉన్నారు. మన ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారు వస్తారు. మల్కాజ్గిరి శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు వస్తారు. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు వస్తారు. అందరూ మాట్లాడి మా టైం ఎక్కువ తీసుకోగలని అనుకుంటారేమో, అట్లా ఏం లేదు. ఒక అర్ధ గంట క్లోజ్ చేస్తాం. మేము కూర్చోవాలి. ఒకసారి అందరూ కూడా జై తెలంగాణ చెప్పాలి. జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, మిగతా సభలో ఉన్నటువంటి పెద్దలు, ముందున్నటువంటి సోదరీమణులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీ అందరికీ తెలుసు, మీ అందరి మధ్యలో గౌరవ దివంగత శాసనసభ్యులు సాయన్న గారు 30 ఏళ్ల పాటు కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి సేవ చేశారు. మీ కష్ట సుఖాల్లో ఉన్నారు. ప్రతి నిమిషం కూడా కంటోన్మెంట్ అభివృద్ధి కోసము, సంక్షేమం కోసము, పేద బలహీన వర్గాల యొక్క మంచి కోసం వారు తప్పించారు, పనిచేశారు. మీ అందరికీ ఆ విషయాలు తెలుసు. ఇవాళ వారు పదవీ కాలం ఇంకా మిగిలి ఉండగానే చనిపోయిన సందర్భంలో, ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో వారి కూతురు లాస్య నందిత గారిని కేసీఆర్ గారు ఆశీర్వదించి సాయన్న గారు చేసినటువంటి సేవలకు గుర్తుగా వారిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెడితే మీరందరూ కడుపులో పెట్టుకొని ఆశీర్వదించి గొప్ప మెజారిటీ ఇచ్చి మీరు గెలిపించారు. దురదృష్టం ఏంటంటే 82 రోజుల పాటు మాత్రమే ఆ సోదరి ఎమ్మెల్యేగా ఉండగలిగింది. వారు విధి వంచితురాలై అకాల మరణంతో మన మధ్య లేకుండా పోయినారు. ఆ సమయంలో సోదరి నివేదిత గారు ముందుకొచ్చి మా నాన్న ఏదైతే ఈ నియోజకవర్గానికి సేవ చేశారో, 30 సంవత్సరాల పాటు అందరినీ మా కుటుంబంగా చూసుకున్నామో, అదేవిధంగా మరి నేను కంటోన్మెంట్కి సేవ చేస్తానని చెప్పి ముందుకొస్తే గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారిని దీవించి మీ అందరి యొక్క భరోసాను పెట్టుకొని ఇలా వార్డు 1 నుంచి 8 వరకు మోండా మార్కెట్ డివిజన్ నుంచి వచ్చినటువంటి మహిళా సోదరీమణులు, ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇళ్లలో ఉన్నవాళ్ళు, మీరందరూ ఖచ్చితంగా వారికి మద్దతు పలుకుతారు. మరొకసారి వారిని మీ యొక్క ప్రతినిధిగా శాసనసభకు పంపిస్తారని చెప్పి మరి మీ ముందు పంపించారు. కాబట్టి ఒక్కసారి రేపు గాని ఈ 2 రోజుల్లో ఒక మంచి సమయం చూసుకొని నివేదిత గారు మరి శాసనసభలకు వెళ్లడం కోసము బీఆర్ఎస్ ప్రతినిధిగా నామినేషన్ వేస్తారు. నేను ఒకటే అనుకున్నాను, ఈ ఎలక్షన్ ఇన్ఛార్జిగా మల్లారెడ్డి గారిని అడిగాను, సార్ మనము నామినేషన్ వేయాలి, మహిళా సోదరీమణుల యొక్క దీవెనలు సోదరీమణికి ఉండాలంటే వారు చెప్పారు, కంటోన్మెంట్ లో ఉన్న అందరినీ పిలిపించండి, మన సోదరీమణులను పిలిపియండి, మహిళా శక్తి సాక్షిగా, వారి యొక్క దీవెనల సాక్షిగా, వారి కుటుంబాల దీవెనల సాక్షిగా నివేదితను బీఆర్ఎస్ ప్రతినిధిగా, కారు గుర్తు ప్రతినిధిగా పంపిద్దాం, ఎవరు మనల్ని ఆపలేరని చెప్పారు. నేను మీ అందరినీ కూడా గట్టిగా కోరుతా ఉన్నాను, మీరందరూ మీ కుటుంబాల సాక్షిగా నివేదిత గారికి మద్దతు ఇస్తున్నామని గట్టిగా చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించాలా. అక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ పక్కన కూర్చున్న వాళ్ళు, ఆ చివర కూర్చున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. జై తెలంగాణ. నివేదిత గారి కారు గుర్తుకే, నివేదిత గారి కారు గుర్తుకే, నివేదిత గారి కారు గుర్తుకే. థ్యాంక్ యూ. అదే సమయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు? పూటకో పార్టీ, నెలకో గుర్తు, మాసానికో కండువా, రోజుకో మాట. ఎవరి మీద పోటీ పెట్టారు? రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను, నిన్ను ముఖ్యమంత్రిగా ఇదే కంటోన్మెంట్ లో చెప్పినావు, గద్దర్ గారు తెలంగాణ సమాజానికి సేవ చేశాడు, ఆయన పేరు మీద అవార్డులు పెడతాను, ఆయన కూతుర్ని శాసనసభ్యురాలను చేస్తానని చెప్పినావు. ఆమె ఓడిపోయింది. ఇవాళ మళ్ళీ నీకు అధికారం ఉంటే కూడా గద్దర్ కుటుంబాన్ని, మన తెలంగాణలో సామెత ఉంది, ఏరు దాటిందాక ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడ మల్లన్న. రేవంత్ రెడ్డి పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి అట్లా ఉంది. ఎలక్షన్లు అయిపోయినాయి, ఎట్లాగూ లాసనంత గారు గెలిచారు. మళ్ళీ ఎలక్షన్ వస్తే
నిజంగా నీకు గద్దర్ మీద ప్రేమ ఉంటే, ఆ వర్గాల మీద ప్రేమ ఉంటే, నీకు అధికారం ఉన్నప్పుడు, నీకు శక్తి ఉందనుకున్నప్పుడు అదే సోదరుని పెట్టాలి కదా. ఎందుకు పెట్టలే? నీకు మహిళా శక్తి మీద నమ్మకం లేదు కాబట్టి పెట్టలే. బీఆర్ఎస్ పార్టీకి మహిళా శక్తి మీద నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ నివేదిత సోదరిని మనం ఇక్కడ పెట్టినాం. ఇవాళ పార్టీ మారిన వాళ్ళ శక్తితోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కలలు కంటున్నాడు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పాను, వాళ్ళ జాతకాలు మీకు తెలుసు. నిన్న మొన్న వాళ్ళ నియోజకవర్గాల్లో వేలాది మెజార్టీతో ఓడిపోయి ఇక్కడికి ఒక రాజకీయం చేస్తా ఉన్నారు. ఇవన్నీ నడవయి, ఈ కుట్రలు నడవవు. మీ అందరి శక్తితోటి నివేదిత గారు అసెంబ్లీలో అడుగు పెడతారనే విశ్వాసం నాకు పూర్తి స్థాయిలో ఉంది. నేను లాస్యనందిది గారు చనిపోయినప్పుడు ఆ రోజు వారి యొక్క అంత్యక్రియల సమయంలో ఆడ ఉన్నాను. మీ అందరితో పాటు ఉన్నాం, బాధలో ఉన్నాం. సాయన్న గారి అకాల మరణం చెందినారనుకుంటే వారి కూతురు కూడా మన మధ్య లేకుండా పోయిందని బాధపడుతున్నాం. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వస్తే అనుకున్నా నేను, అబ్బా చాలా దూరం వచ్చినాడు, ఏమైనా వారి కుటుంబం బ్రహ్మాండంగా సేవ చేసింది కాబట్టి, 3 నెలలు కూడా కాలేదు కాబట్టి ఎందుకు ఎన్నికల్లే, మరి వారి కుటుంబం నుంచి వస్తే ఏకగ్రీవం చేస్తాడేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ నీ కుట్ర బుద్ధి చూపించి మళ్ళీ ఏ అభ్యర్థినైతే నువ్వు పెట్టినావో ఆమెను వద్దనుకోని కొత్తగా ధనం సంచులు పట్టుకున్న వాళ్ళను జనం మధ్యకు మంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ధనం సంచులు వచ్చినా, జనం మధ్యకు ఏమాత్రం కుట్రలు చేసుకొని వచ్చినా, ఏ మాటలు చెప్పినా కాంగ్రెస్ యొక్క కుట్రలు, కాంగ్రెస్ యొక్క ఎత్తులు కంటోన్మెంట్ లో సాగమనే విషయాన్ని, ఒక్క దళిత మహిళా సోదరుని మన మీద, ఒక యువ నాయకురాల్ని ఓడించేందుకు ఎంతమంది చేతులు కలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటి ముందు నైట్ వాచ్మన్ ఉద్యోగం చేసి పొద్దున్నే కండువాలు కప్పుతున్నారు. నాయకులను కొంతమంది తెచ్చుకొని మేమే గెలుస్తామని చెప్పుకుంటున్నారు. కానీ మీ అందరి సాక్షిగా చెప్తున్నాను, మీ బలం చూసిన తర్వాత ఈ కండువాలు మార్చిన వాళ్ళు ఏం చేయలేరు. కండువాను గుండె మీద కప్పుకున్నటువంటి ప్రతి సోదరి మన ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీ అందరి సాక్షిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే విశ్వాసం నాకు కనబడతా ఉంది. ఒక యువ నాయకురాల్ని జీవితం అంతా కంటోన్మెంట్ కి అంకితం చేస్తాను, మా నాయన ఎట్లయితే సేవ చేసినాడో కంటోన్మెంట్ కు అదే విధంగా సేవ చేస్తానని వచ్చిన మీ అందరి ముందుకు వచ్చిన నివేదిత సోదరిని మీరందరూ కూడా ఆశీర్వదించాలి, కడుపులో పెట్టుకోవాలి. నేను భరోసా ఇస్తున్నాను, ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఖచ్చితంగా ఇప్పటికే సర్వే రిపోర్టులు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు నిద్ర పడతలేదు. మనం చాలా ముందున్నాం, గెలవబోతున్నాం, భారీ విజయం సాధించబోతున్నాం. కాబట్టి ఇవాళ ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా మీ అందరి ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీ మీద ఉండాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఒక్కసారి కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి యొక్క సేవను గుర్తు చేసుకోవాలని చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో పేద మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళా సోదరీమణులకు వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే వాళ్ళ యొక్క పెళ్లిళ్లకు ₹1,00,000 ఇచ్చినటువంటి మహనీయుడు మన మాజీ ముఖ్యమంత్రి, మన అధ్యక్షుడు కేసీఆర్ గారు. 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా సోదరీమణులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందించినాం. ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు చెప్పింది 2,500 ఇస్తాం, 3,000 ఇస్తాం, కళ్యాణ లక్ష్మిలో బంగారం ఇస్తామని చెప్పినారు. అవన్నీ లేవు, రాలేదు. కానీ ఉన్న కరెంటు పోతుంది, రోజొచ్చే నీళ్లు వస్తలేవు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని మరి నివేదిత గారిని దీవించాల్సిందిగా కోరుతూ, ఖచ్చితంగా కంటోన్మెంట్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా చెప్తూ నేను ముగిస్తా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా నివేదిత గారికి వెన్నంటి ఉండి బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ! నివేదిత గారి కారు గుర్తుకే, నివేదిత గారి కారు గుర్తుకే. ధన్యవాదాలు.